హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్ సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేసే టైంలోకి వచ్చేసాం, ఐటీఆర్ ఫిల్ చేసే టైంకి వచ్చాం. కాబట్టి ఐటీఆర్లో వచ్చిన ఒక అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాం. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేయాలి, ఐటీఆర్ ఫిల్ చేయాలంటే ఏం చేస్తాం? ఫామ్ 16, ఫామ్ 26 ఏఎస్ని పరిశీలించాల్సి ఉండేది. ఇప్పుడు అలాంటిదే ఇంకొక ఆప్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ చేసింది. దాన్నే ఏఐఎస్ అంటారు. సో ఈ ఏఐఎస్ ఫామ్లో మనకి శాలరీ నుంచే కాకుండా ఇంకెన్ని మార్గాల ద్వారా ఆదాయం వచ్చింది, మనకి ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి, ఎంత టీడీఎస్ కట్ అయింది, అన్నిటినీ ఇందులో ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ప్రధానంగా ఏఐఎస్లో ఏమేమి డీటెయిల్స్ వస్తాయంటే, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంచారు, దాని నుంచి డివిడెండ్స్ వచ్చాయి. ఆ డివిడెండ్స్ ఏంటి, మన సేవింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ మీద వచ్చిన వడ్డీ ఎంత, ఐటీఆర్ రిఫండ్ వచ్చింది కదా, ఆ రిఫండ్ లేట్ అయినందుకు వడ్డీ ఇస్తారు కదా, ఆ వడ్డీ ఎంత, ఒకవేళ లాటరీలో లక్కీ డ్రాలో ఏమన్నా అమౌంట్ వస్తే ఆ వివరాలు కూడా ఉంటాయి అందులో. ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్స్, వీటిపైన వచ్చిన వడ్డీ, బీమా కమిషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెట్ ఫండ్ల నుంచి వచ్చిన రాబడి, వీటి డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. నేషనల్ సేవింగ్ స్కీమ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, వాటిని రిటర్న్ తీసుకున్నది కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయి. వెహికల్స్ అమ్మేసినప్పుడు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మినప్పుడు వచ్చిన అమౌంట్ ఉంది కదా, ఆ డీటెయిల్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి అందులో. కరెంట్ ఖాతా కాకుండా మిగిలిన అన్ని బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ ఎంత, అన్ని డీటెయిల్స్ కూడా అందులో ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన అమౌంట్ లేదా మీరు విదేశాలకు పంపించిన అమౌంట్, ఆ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించి అమ్మేసిన కొన్న దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. మరి ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీనికోసం ఒక యాప్ కూడా తయారు చేసింది. లేదా మనం ఐటీఆర్ ఫిల్ చేయడానికి వెబ్సైట్ ఆప్షన్కి వెళ్తాం కదా, ఈ ఫిల్లింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సర్వీసెస్ ట్యాబ్ అని ఉంటుంది. దానిలో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేసి మళ్ళీ ఆ స్టేట్మెంట్ పంపిస్తారు. ఆ స్టేట్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉందంటే అప్రూవ్ అంటాము, లేకపోతే అప్రూవ్ కాదని చెప్పొచ్చు అనమాట. చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధి లోపే ఉంటున్నారు కాబట్టి ఐటీఆర్ ఫిల్ చేసేటప్పుడు వీటిలో ఏ ఇష్యూస్ లేకుండా ఈ ఫామ్ని కానీ చెక్ చేసుకొని ముందుకెళ్తే ముందు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి చాలా స్కోప్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, ఏం యూజ్ అవుతుందో కామెంట్ పోస్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.